హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా గోంగూర కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపుని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట గోంగూర ఆకుల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పోపుని బాగా ఫ్రై చేసుకున్నాక గోంగూర ఆకుల్ని వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని 150 ml వాటర్ని యాడ్ చేసుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీలో ఎంతమందికి గోంగూర ఎండ్రాయిలు కర్రీ ఇష్టం? నెక్స్ట్ టైం సింపుల్గా గోంగూర ఎండ్రాయిలు కర్రీ అనేది ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను. ఈ విధంగా కర్రీలో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.